సుప్రీంకోర్టు ప్రస్తుతం సీజే గారు ఒక ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఆ కామెంట్స్ ఏంటిదన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, న్యాయం ఆలస్యం కావడం దాన్ని నాశనం చేయడమే సుప్రీంకోర్టు సీజే. సో ఈ టాపిక్లోకి అయితే, న్యాయం ఆలస్యమైతే అది న్యాయ నిరాకరణే కాదు, న్యాయాన్ని నాశనం చేయడం కూడా అని చెప్పేసి సీజే గారు అనడం జరిగింది. న్యాయ వ్యవస్థలో సంస్థాగత లోపాల పట్ల హైకోర్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. న్యూఢిల్లీ, న్యాయం ఆలస్యమైతే అది న్యాయ నిరాకరణే కాదు, న్యాయాన్ని నాశనం చేయడం కూడా అని చెప్పేసి సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ గారు కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. న్యాయ వ్యవస్థలో సంస్థాగత లోపాల పట్ల హైకోర్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైకోర్టులు మరింత చురుగ్గా ఉండాలని, చట్టపాలనలో వ్యవస్థాగత వైఫల్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. హైకోర్టులు కేవలం రివిజనల్ అపిలేట్ కోర్టులుగానే ఉండిపోకుండా రాజ్యాంగ పరిష్కారానికి శక్తివంతమైన, అందుబాటులో ఉన్న కేంద్రాలుగా ఉండాలని సూచించారు. న్యాయ వ్యవస్థలు మధ్యవర్తిత్వం, సయోధ్య లాంటి అంశాలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. శనివారం పాలిన్ ఆరిమన్ మెమోరియల్ బాంబే హైకోర్టులో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టులు మరింత చురుగ్గా ఉండాలని, చట్టపాలనలో వ్యవస్థాగత వైఫల్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దాన్ని తలుపులు తట్టే వరకు వేచి ఉండకూడదు అని అన్నారు. న్యాయం పొందే అవకాశాన్ని నిష్క్రియాత్మక హక్కు నుంచి రాష్ట్ర హామీ ఉన్న సేవగా మార్చడమే లక్ష్యం కావాలని చెప్పేసి అన్నారు. న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే కాదు, అది న్యాయాన్ని నాశనం చేయడమే అని ఆయన అన్నారు. అలాగే కోర్టు అవతల వివాద పరిష్కార వ్యవస్థని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. న్యాయం భవిష్యత్తు మన వివాదాలు ఎంత సమర్థవంతంగా పరిష్కరించామనే దానిపై మాత్రమే కాకుండా ఎంత తెలివిగా పరిష్కరించామనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందని అన్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి సీజే గారు చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే ప్రస్తుత తరుణంలో చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ కిందనే చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే న్యాయం అనేది ఆలస్యం అయితే అది నిరాకరణే కాదు, అది ఆ న్యాయాన్ని నాశనం చేయడం అని కూడా అన్నారు. అంటే మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చాలా కేసు పెండింగ్లో ఉన్నాయి, స్టే మీద వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. సో అటువంటి సమయంలో న్యాయం అనేది లేటుగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఈ యొక్క కామెంట్స్కి అప్లికేబుల్ అయ్యేలా కనబడుతుంది. ప్రస్తుతం దేశం మొత్తం ఇదే ట్రెండింగ్లో ఉంది. మరి ప్రస్తుతం ఉన్నట్టు సీజే గారు ఈ కామెంట్స్ చేయడం అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా సమూల మార్పులు వాళ్ళు తీసుకురాబోతున్నట్టుగా మనం ఆశించవచ్చు. సో చూడాలి మరి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో అనేది. ఓవరాల్గా ప్రస్తుతం ట్రెండింగ్లో ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు మాట్లాడడం అన్నది నిజంగా న్యాయశాఖకి ఒక శుభ పరిణామంగా మనం భావించవచ్చు. చూద్దాం మరి రానున్న రోజులు ఏం జరగబోతుందో. సో ఇది ఫ్రెండ్స్.